7 వాహనాలలో భక్తులకి దర్శనమివ్వనున్నారు. భక్తుల భద్రతకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు తిరుపతి ఎస్పీ మల్లికా గర్గ్. మాడ వీధులలో భక్తుల భద్రత కోసం సుమారు 600 మంది పోలీసులను ఏర్పాటు చేశామని చెప్పారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగులు వేస్తున్నామని అంటున్న తిరుపతి ఎస్పీ మల్లికా గార్గ్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. నిత్య కళ్యాణం పచ్చతోరణంతో విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రంలో రోజు ఒక ఉత్సవమే. అలాంటిది ముఖ్యంగా రథసప్తమి నందు ముఖ్యంగా స్వామివారికి 7 వాహనాల్లో శ్రీవారు ఈరోజు ఊరేగుతున్నారు. ముఖ్యంగా దానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా తిరుపతి ఎస్పీ మల్లికా గార్గ్ అయితే మన ముందైతే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు రథసప్తమి సందర్భంగా బందోబస్తు పరంగా చూసుకుంటే ఎంతమందిని ఏర్పాటు చేశారు? భక్తులకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? ఓకే, మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మనం అరౌండ్ 650 పర్సన్స్కి బందోబస్తు కోసం ఎంగేజ్ చేయడం జరిగింది. దీనిలో 4 అడిషనల్ ఎస్పీ ర్యాంక్ స్థాయి వాళ్ళు కూడా ఉన్నారు. మనది విజిలెన్స్ టీటీడీ విజిలెన్స్తో కూడా చాలా బాగా కోఆర్డినేషన్తో మనం ఇది చేస్తున్నాము. సో ఇప్పుడు వరకు అరౌండ్ 1.5 lakh క్రౌడ్ ఇప్పుడు ప్రజెంట్గా ఉంది. గరుడు వాహనం చూసే వాళ్ళు చాలా స్మూత్గా జరుగుతుంది. యాజ్ సచ్ ఇప్పుడు వరకు ఏమీ ఇష్యూస్ కూడా రాలేదు. దట్స్ ఇట్. అంటే ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు అంటే ముఖ్యంగా చిన్నపిల్లలతో ఎక్కువగా వస్తుంటారు. చిన్నపిల్లలకి సంబంధించి ఈ జియో ట్యాగులు గతంలో కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ ఏర్పాటు చేసి అన్ని చోట్ల భక్తులకి అందరికీ అందిస్తున్నారు. ఎస్, అది ఒక చాలా ఇంపార్టెంట్ ఫెసిలిటీ ఉంది. బికాస్ చిన్నపిల్లలు ఎప్పుడు మిస్ అయితే వాళ్ళకి తెలియదు, వాళ్ళ పేరెంట్స్ పేరు కూడా చాలామందికి తెలియదు, ఎలా కాంటాక్ట్ చేయాలి, చాలా కన్ఫ్యూజన్ జరుగుతుంది. సో దానికి ఇక్కడ ఒక సిస్టమ్ ఆల్రెడీ ఇక్కడ నడుస్తుంది. అది మనం ఇప్పుడు కూడా వాడుతున్నాము. ఎక్కడ పిల్లలు ఉంటే వాళ్ళకి ఒక ట్యాగ్ పెట్టి వాళ్ళ పేరెంట్స్ పేర్లు, వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నంబర్స్ కూడా రాయడం జరుగుతుంది. ఇలాంటి పిల్లలు ఎవరికి దొరికితే మన ఎనీ ఆఫీషియల్ దగ్గర తీసుకొని వస్తే ఇది వాళ్ళ పేరెంట్స్కి కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక చాలా మంచి సిస్టమ్ ఉంది. ఇది సిస్టమేటిక్గా ఇక్కడ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే బ్రహ్మోత్సవాలకి కంటే ఈ రథసప్తమికే ఎక్కువగా వస్తుంటారు. ముఖ్యంగా ఎందుకంటే ఒకే రోజు 7 వాహనాలు దర్శించుకోవాలని భారీ స్థాయిలో భక్తులు వస్తారు. వాహనాల పార్కింగ్కి సంబంధించి తిరుమలలో ట్రాఫిక్ చాలా అవస్థలు పడే పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఏమైనా ఏర్పాటు చేశారు? సో దీనికి ట్రాఫిక్ కోసం ఒక పర్టికులర్ అడిషనల్ ఎస్పీకి ఓన్లీ ట్రాఫిక్ పని కూడా ఇవ్వడం జరిగింది. కింద నుంచి పైన వరకు కూడా మొత్తం చేస్తున్నాము. మనం కంట్రోల్ రూమ్లో కూడా చూస్తున్నాము, కౌంట్ చేస్తున్నాము. హౌ మెనీ వెహికల్స్ ఆర్ అప్, హౌ మెనీ వెహికల్స్ ఆర్ గోయింగ్ డౌన్. సో పైన పరిస్థితి ఎలా ఉంది అది మనకి నంబర్స్తో పాటు కూడా వస్తుంది. అది బై ఛాన్స్ ఎక్కువ అయితే అప్పుడు మనకి మెజర్స్ కూడా ఉన్నాయి. సపోజ్ ఎక్కడ మనం బండ్లు ఆపాలి. సో దానికి సిస్టమేటిక్ ప్లాన్ ఉంది. అండ్ ప్రెజెంట్ పరిస్థితి ఎక్కువ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఏం లేదు, ఇట్స్ నార్మల్ ఉంది. ఆ పరిస్థితి వస్తే దానికి మన దగ్గర మొత్తం మెజర్స్ ఉన్నాయి. అంటే మేడం ముఖ్యంగా ఏదైతే ఈరోజు వాహనాలకు సంబంధించి చంద్రప్రభ వాహనం పూర్తయిన తర్వాత ఇటు మొదటి ఘాట్ రోడ్లో ఎక్కువగా వాహనాలు తిరుపతికి పోయే అవకాశాలు ఉన్నాయి. ఆ వాహనాలు వెళ్ళేటప్పుడు చాలా వేగంగా కొంతమంది వెళ్తున్నారు. అంటే కొన్ని యాక్సిడెంట్లు కూడా అవుతున్న పరిస్థితి అయితే ఉంది. దానికి ఏమన్నా ఈ ట్రాఫిక్కి సంబంధించి మీరు ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారు ముఖ్యంగా భక్తుల కోసం? మదర్ స్ట్రీట్లో ఇది వాహనాలు ముందు ద పీపుల్ హూ ఆర్ వాకింగ్ అది వాళ్ళు ఆల్ ఆథరైజ్డ్ అండ్ ట్రైన్డ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు ఆర్టిస్ట్ ఉన్నారు, మన దగ్గర ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి, బుల్స్ కూడా ఉన్నాయి. అవి అన్నీ దానికి ట్రైనింగ్ ఉంది సరిగా. సో ఎవరు జనాలు వాహనం ముందు నడుస్తున్నారు వాళ్ళు అందరూ చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్. అండ్ మన దగ్గర రోప్ పార్టీస్ 3-4 రోప్ పార్టీస్ కూడా ఉన్నాయి, విచ్ ఈస్ ప్రొవైడెడ్ బై విజిలెన్స్. దాంతోపాటు పోలీస్ బందోబస్తు కూడా ఉంది. అవి అన్నీ చాలా సిస్టమేటిక్గా ఉంది. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు. మన దగ్గర చాలా మంచి బ్యారికేడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ గ్యాలరీస్లో. సో దూకడానికి అది కూడా డబల్ ట్రిపుల్ లేయర్ బ్యారికేడ్స్ ఉన్నాయి. సో దూకడానికి కూడా ఇలాంటి లేదు. అండ్ ఎప్పుడు ప్రెషర్ హై ఉంటే మనం కన్సర్న్ గేట్స్ ఓపెన్ చేసి జనలుకి ఒక హెవీ లోడ్ గ్యాలరీ నుంచి కొంచెం లైట్ ఎక్కడ ఉంది అది మనం సిస్టమేటిక్గా డైనమిక్లీ చేయడం జరుగుతుంది. మరి కాసేపట్లో హనుమంత వాహనం అనంతరం చక్రస్నాన ఘట్టం నిర్వహిస్తారు. ముఖ్యంగా చక్రస్నానంలో చాలామంది పుష్కరంలో మునగడానికి భక్తులు భారీ స్థాయిలో వస్తారు. అంటే కొంతమందికి అనుమతి లేకపోవడంతో ఆ ప్రాంతంలో వాళ్ళు గేట్లు ఎక్కి దిగే అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతాల్లో ఏదన్నా భద్రతా పరంగా ఏదైనా ఏర్పాటు చేశారు? సో చక్రస్నానం ఈ
బ్రహ్మోత్సవంలో ఎక్కువసేపు టైం ఉంటుంది, ఇక్కడ ఓన్లీ 1 hour ఉంది కాబట్టి ఇది ఒక సెన్సిటివ్ పాయింట్, మీరు కరెక్ట్ చెప్పారు. సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్కర్ని ఆల్ 4 డైరెక్షన్లో ఫెన్స్ కూడా ఉంది, ఒక మెటల్ గ్రిల్స్ ఉన్నాయి. సో అది ఒక ఫస్ట్ లేయర్ ఆఫ్ మెకానికల్ ఫిక్స్ సెక్యూరిటీ ఉంది. దాంతోపాటు మన మడ స్ట్రీట్ బందోబస్తు సెంటర్ ఉంది, వాళ్ళందరికీ మనం బ్రీఫ్ చేయడం జరిగింది కి ఆ టైంలో అందరూ అక్కడ డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ పుష్కర్ని ఆక్యుపై చేయాలి. దాని తర్వాత ఈ క్రౌడ్ ఎవరు వెళ్తున్నారు వాళ్ళకి కూడా బంచ్గా మనం లోపలికి అలౌ చేస్తాము, సో దట్ ఎక్కువ వాళ్ళు వాటర్లో పడిపోతే ఏదో యాక్సిడెంట్ జరగకుండా చూడటానికి. సో దానికి బ్రీఫింగ్ సరిగా చేయడం జరిగింది. మన దగ్గర అడిక్వేట్ రోప్ పార్టీస్ ఉన్నాయి అండ్ లైఫ్ గార్డ్స్ కూడా ఉన్నారు. సపోజ్ ఎనీథింగ్ జరిగితే మనకి రియాక్షన్ కోసం కూడా పర్సన్ ఉన్నారు. సో దీనికోసం మనం స్పెషల్గా అటెన్షన్ పే చేయడం జరిగింది. భక్తుల భద్రతకి సంబంధించి తిరుమలలో నిఘా వ్యవస్థ ఉంది భారీ స్థాయిలో, ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? నిఘా వ్యవస్థకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. సో ఇది ఒకటి బందోబస్తు ఉంది, సెకండ్ది మన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఉంది. ఈ మొత్తం పరిసర అన్ని టోటల్ తిరుమల అండర్ CCTV కవరేజ్ కూడా ఉంది. ఏదైనా అక్కడ ఇన్సిడెంట్ జరిగితే వీఆర్ ఏబుల్ టు ట్రాక్ ఫ్రమ్ దేర్ అండ్ దానికి వార్నింగ్స్ కూడా కంట్రోల్ రూమ్ నుంచి కూడా వస్తున్నాయి. దాని తర్వాత సో మెనీ సెక్యూరిటీ పర్సనల్ ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు. సో దానికి వీ హ్యావ్ డిఫరెంట్ కాంటింజెన్సీస్ కోసం మన మొత్తం ప్లానింగ్ ఉంది. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే తిరుమలలో భక్తులకి సంబంధించినటువంటి భద్రతకి సంబంధించి సుమారు 600 మంది పైనే పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశాం. మరోవైపు మారవీధుల్లో ఉన్నటువంటి పిల్లలు అంటే చిన్నపిల్లలతో వచ్చేటువంటి తల్లిదండ్రులకి చిన్నపిల్లలకి జియో ట్యాగులు అయితే వేస్తున్నాము. ఆ జియో ట్యాగులు ఉంటే ఆ జియో ట్యాగులపై తల్లిదండ్రుల పేర్లు ఫోన్ నంబర్లు ఉంటాయి. వాళ్ళకి వెంటనే పిల్లలకినా తప్పిపోతే వెంటనే ఆ తల్లిదండ్రులకి ఆ పిల్లల్ని అప్పగించే ప్రాసెస్ అయితే మేము చేస్తున్నామని చెప్పేసి తిరుపతి SP మల్లికా గార్గ్ అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏ కెమెరామెన్ అరుణ్తో సునీల్, ప్రైమ్ 9